నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో తెలుసా? చూడండి, కుక్కర్ పేలేది కొద్ది చంపేయాలా? కొరుకుతుందా? నిన్ను కొరికిందా? ఎప్పుడు? ఎక్కడ చూపి. అబ్బా, కొరికిందా? కొడతావా? నువ్వు నా చిన్న కొరుకుతావా? కొడతా నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూడూరి హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. వ్లాగ్ మార్నింగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకు వీలైనంత కవర్ చేయడానికి ట్రై చేశాను వ్లాగ్. ఇంకా మార్నింగ్ వచ్చేసి టీ పెట్టేశాను. టీలోకి బిస్కెట్స్ తీసుకున్నాను. సో టీ బిస్కెట్స్ ఎంజాయ్ చేద్దాము. అండ్ అలాగే మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. బ్రేక్ఫాస్ట్ క్లిప్ తీయలేదు, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను వ్లాగ్ వచ్చేసి. ఇదిగోండి, ఇలాగా టీలోకి బిస్కెట్స్ ఏంటంటే అవి సాల్ట్ బిస్కెట్స్ అండి. మొనాకో ఉంటుంది కదా, అది బాగుంటుంది టేస్ట్. కానీ కొందరికి అస్సలు నచ్చదు, సాల్ట్ తినరు ఎక్కువ, నార్మల్గా తినడానికే ఇష్టపడతారు. కానీ ఏంటో అండి, నాకైతే నచ్చుతుంది, బాగుంటాయి. ఇంకా ఈ స్వీట్ మామ్స్ మ్యాజిక్ అవన్నీ తినడం కంటే ఇది బెటర్ అనిపిస్తుంది. సాల్ట్ అయింది స్వీట్ కాంబినేషన్ నాకు నచ్చుతుంది. దానికోసం నేను వెళ్ళినప్పుడు, డిమార్ట్కి వెళ్ళినప్పుడు లేదా రిలయన్స్ మార్ట్కి వెళ్ళినప్పుడు ఈ బిస్కెట్స్ ఎక్కువ తేవడానికి ట్రై చేశాను. అండ్ సాల్ట్ ఉంది కాబట్టి పిల్లలకు కూడా ఎక్కువగా దగ్గు వచ్చే ప్రాబ్లం ఉండదు. అదే అందుకోసం ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అన్నట్టు. ఏంటో అండి, అబ్బాయిలు అప్పుడే బాగుంటారు, అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే ప్రేమగా ఉంటారు. ఏంటో అస్సలు అర్థం కారు. ఇంకా వాళ్ళ డాడీతో అప్పుడప్పుడు వాళ్ళ డాడీ అన్నీ అన్నట్టు చేస్తారు, అప్పుడప్పుడు ఇలా ఫైట్ చేస్తారు. అంతే కదా. బాయ్స్ మమ్ వర్సెస్ డాడ్ అని ఒక రీల్ తీద్దాం అనేసి అలా షూట్ చేసి పెట్టుకున్నాను అన్నట్టు. ఫన్నీగా ఉంది కదా, మెమొరీ ఉంటుందని ఇందులో అప్లోడ్ చేశాను అన్నట్టు. అండ్ అలాగే మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. అండ్ హరీబరీలో ఉన్నాను, ఎందుకంటే హస్బెండ్కి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకేం చేద్దాము, తినకుండా వెళ్ళిపోతారేమో అని టెన్షన్లో కుక్కర్లో చేద్దామనేసి ఇలా డిసైడ్ అయ్యి కుక్కర్లో స్టార్ట్ చేశాను అన్నట్టు. అండ్ నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కుక్కర్ అంటే. చికెన్ ఎప్పుడు నేను కుక్కర్లో చేయలేదు, ఎప్పుడైనా నార్మల్గానే చేస్తుంటుంది. అయితే ఈరోజు ఏంటంటే హరిబరిలో ఉన్నాను కదా, ఆఫీస్కి వెళ్ళిపోతారనే ఉద్దేశంలో స్టార్ట్ చేశాను. అండ్ ఏమైందో చూసారుగా, స్టార్టింగ్లో క్లిప్ యాడ్ చేశాను, అది విషయం. ఇంకా కుక్కర్లో ఫస్ట్ ఆయిల్ వేసాను, నెక్స్ట్ ఆనియన్స్ చాప్ చేసుకునే వేసాను. అండ్ అవి కొద్దిగా వేగాక మిర్చి వేసాను. అండ్ ఇవన్నీ అలా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈలోపు మనం ముందుగా ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది ఏం పేస్ట్ అంటే ఆనియన్స్ కట్ చేశాను, అలాగే కొద్దిగా కొబ్బరి అండ్ వెల్లుల్లి అన్నీ వేసేసాను. అండ్ లాస్ట్గా వచ్చేసి బగారా సామాన్ అంటే ఆకు, పువ్వు, బగారా పువ్వు, బగారాకు, అండ్ అలాగే చెక్క, లవంగం, ఇలాచి, ఇలా ఏది ఉంటే అది వేసేసుకోవాలి. మనకి అవైలబుల్గా ఉన్నదాన్ని బట్టి వేసేసుకోవాలి. అండ్ చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను. చెప్పానుగా హరిబరిలో ఉన్నానని, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుందాం అన్న టైం లేదు. ఓ 5 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెడదామని ఆలోచిద్దామన్నా అంత టైం కూడా లేదు. హస్బెండ్ స్నానం అయిపోయేలోపు నా చికెన్ కర్రీ అయిపోవాలి, అది అన్నట్టు మెయిన్ టార్గెట్ ఇప్పుడు. ఇంకా నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా కారం వేసాను, కొద్దిగా మీన్స్ కొద్దిగా కాదు, ఎందుకంటే కేజీ చికెన్కి ఎంత కారం సరిపోతుందో అంత వేసుకోవాలి. మాదైతే కొంచెం కారం తక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెం మంచిగానే వేసాను. అండ్ అలాగే సాల్ట్, అలాగే పచ్చి ధనియాల పొడి, అండ్ నెక్స్ట్ కర్డ్, ఫైనల్గా ఆయిల్ వేసి అలా మిక్స్ చేసేసుకొని ఓ 2 మినిట్స్ అలా పక్కన పెట్టుకుందాం. ఆలోపు మనం చికెన్కి గ్రేవీకి ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాంగా, అది ఫ్రై అయిపోతుంది. ఇంకా ఇది ఫ్రై అయ్యాక ఇందులో మనం ఏం వేయడం మర్చిపోయాం, అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం వేసేసి అండ్ ఏ కర్రీలోనైనా ఉండాల్సింది పసుపు కూడా వేసేసి ఒకసారి అలా మిక్స్ చేసేసుకుంటే కొంచెం ఆయిల్ సపరేషన్ అలాగా అనిపిస్తుంది కదా, ఆ టైంలో ఇంకా మనం చికెన్ వేసేసుకోవచ్చు.
బాగుంటుంది. ఇలా చేస్తే పచ్చి పచ్చిగా రాదు, గ్రేవీ సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఇలా చికెన్ మ్యారినేట్ చేసి వేసుకున్నాం అనుకోండి, కొంచెం ముక్కకి కారం ఉప్పు పడుతుంది. కానీ ఇలా హరీ బరీలో కాదు, కొంచెం ఒక 10 మినిట్స్ అయినా పక్కన పెట్టాలి. అలా అయితేనే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. బట్ అదేంటో అండి, నేను ఫస్ట్ టైం చేసినా కూడా ఎంత టేస్టీగా అయిందో చికెన్ కర్రీ. గ్రేవీ కూడా చాలా సూపర్గా ఉంది. ఇలా కూడా చేయొచ్చు అని ఇంకా నాకు అనిపించింది. బట్ కొంచెం ప్రికాషన్స్ కొంచెం చూసుకొని చేయాలన్నట్టు అంతే. అండ్ అలాగే కుక్కర్లో వచ్చేసి 4 విజిల్స్లో చికెన్ మొత్తం ఉడికిపోయింది. 4th విజిల్ అయిపోయాక నేను అందులో ఉన్న గ్యాస్ మొత్తం అది ఉంటుంది కదా ఎయిర్, ఆ ఎయిర్ అంతా తీసేసినాను. తీసేసినాకనే క్యాప్ తీయడానికి ట్రై చేశాను అన్నట్టు. అండ్ ఇలాగ చికెన్ అలా పసుపు అన్నీ వేసేసి ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా మూత పెట్టి ఉడకనివ్వాలి. డైరెక్ట్ మనము వాటర్ వేయలేము కదా, డైరెక్ట్ వాటర్ వేసి ప్రెషర్ పెట్టడానికి వీలు కాదు. కొంచెం చికెన్ పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది నా స్టైల్ చికెన్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలాగా చేస్తాను. నార్మల్గా వండినా కూడా ఇదే ప్రాసెస్. కొద్దిసేపు చికెన్ని ఫ్రై కానిచ్చి కొంచెం గట్టి పడంగానే వాటర్ వేస్తాను అన్నట్టు. ఈ వాటర్ కూడా నేను కొంచెం చల్లటి వాటర్ వేయలేదు. తొందరగా కావాలి అనేసి కొంచెం పక్కకి వాటర్ వేడి చేసి ఆ వాటర్ వేసేసాను అన్నట్టు. చూడండి, నేను వేయగానే అది మరగడం స్టార్ట్ అయిపోయింది. లేదంటే వాటర్ వేసిన కొద్దిసేపటికి వేడయ్యేది కదా, ఇది ఇన్స్టెంట్గా వేడైపోయింది అన్నట్టు. ఇంకా ప్రెషర్ పెట్టేస్తున్నాను. ప్రెషర్ వచ్చేసి 4 విజిల్స్ అలా ఇచ్చానని చెప్పాను కదా. చాలా బాగా ఉడికింది చికెన్. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నార్మల్ వండిన దానికన్నా కుక్కర్లో వండింది ఇంకా బాగుంది నాకు అనిపించింది. అది నా పర్సనల్ ఫీలింగ్. కానీ ఇదేం టేస్ట్ దాందే అండి. మనం నార్మల్గా వండుకుంటే ఎక్కువసేపు ఉడుకుతుంది. అండ్ అలాగే పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా బర్త్డే గ్లాస్ చాలా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మీకు కూడా బాగా వస్తాయి. ఇలాగే మీ ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్ నేను రెసిపీస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అంతే అండి. ఇంకా ఈ విజిల్స్ అన్నీ అయిపోయాక మనం లిడ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇదిగోండి విజిల్ పెట్టాను కదా, ఇంకా పైన అది ప్రెషర్తో తీసేసాను. స్టిల్ తీసేసాక కూడా ఇలా జరిగింది. అలా పైన సూప్ అంతా అలా పైకి పేలింది. ఇంకొంచెం వేడి ఉండుంటే నా పైన పడుతుండే అలా అనిపించింది నాకు. బట్ జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కర్ మొత్తం చల్లగయ్యాకే మూత తీయాలి. ఇంకా మనకు తొందరలో ఉన్నాం కాబట్టి అలా చేసామన్నట్టు. అండ్ పీస్ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. మరీ ఎక్కువగా ఉడకలేదు, అలాగని తక్కువ కూడా ఏం కాలేదు. సో ఇంకా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు టేబుల్ దగ్గర తినడానికి. అండ్ అలాగే నేను ఫైనల్గా కొత్తిమీరాకు వేయడం మర్చిపోయాను, అది కూడా వేసేస్తున్నాను. అండ్ రెడీ అండి తినడానికి. ఇంకా తినేస్తే తన ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా మేము యాజ్ యూజువల్ ఇంట్లో ఉండడమే. సో రైస్ వచ్చేసి నేను బగారన్నం చేశానండి. చికెన్ ఉంటే బగారన్నం ఉండాల్సిందే. అది చూడండి ఎంత కోపం వస్తుందండి మనం తినడానికి కూర్చున్నప్పుడు కూడా ఫోన్ చూస్తూ ఉంటే. ఆఫీస్ అండి పాపం ఏంటో అండి, అసలు ఈ ఆఫీస్‌తోని తినడానికి కూడా సరిగ్గా టైం ఉండట్లేదు వాళ్ళకి. చాలా బిజీగా ఉంది. వాళ్ళకి ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయంట. సో అదే సండే కూడా ఏంటి ఆఫీస్ అని నాకు అనిపించింది. బట్ తప్పదు ఇంకా. పిల్లలు, నేను ఇంకా హస్బెండ్ అందరం కలిసి తిందాము అనేసి సండే కదా కొంచెం మంచిగా తిందాం అనుకుంటే ఏంటో హరీ బరీ ఉంది కదా, తొందరలో ఇంకా తినేసాము. అందరికీ పెడుతున్నాను రైస్. అండ్ పిల్లలు ఫోన్ చూస్తున్నారు. ఒక తినేప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా ఫోన్ ఇస్తానండి. నేను తినేప్పుడైనా వాళ్ళు తినేప్పుడైనా. ఎందుకంటే తిన్నా కాసేపైనా ప్రశాంతంగా ఉండనివ్వాలనేసి నా ఫీలింగ్ అది. ఇవ్వద్దు బట్ తప్పదు. ఇంకా ఫోన్ టీవీ పెడితే చూడరు. సో ఫోన్ ఇచ్చామనుకోండి మనల్ని ప్రశాంతంగా తిననిస్తారు. దానికోసమని వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి ఇంకా మేమిద్దరం తింటున్నాము. అండ్ వాళ్ళకి కూడా పెట్టాను. బట్ వాళ్ళు చికెన్ అది ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. ఫస్ట్‌లో తినేది. ఫిష్ అయితే అసలు టచ్ కూడా చేయట్లేదు. ఇదన్నా అట్లీస్ట్ సూప్‌తో అయినా తింటున్నారు కానీ అదైతే అసలు మొత్తానికే బంద్. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిన కొద్దీ, వాళ్ళ పిల్లలు పెరిగిన కొద్దీ వాళ్ళకి అంటే కొన్ని ఇష్టాలు వస్తాయని నాకు అర్థమవుతుందండి. చిన్నప్పుడు మనం ఏది పెట్టినా తిన్నారు. ఇప్పుడు అసలు తినట్లేదు అలాగా. వాళ్ళకి కూడా టేస్ట్ నచ్చితేనే తింటున్నారు. చికెన్ అయితే అసలు చికెన్, ఎగ్ ఇలాంటివి చాలా తక్కువ చేశారన్నట్టు. నేను చిన్నప్పుడు మంచిగా పెట్టేదాన్ని తినేవాళ్ళు. చేంజ్ అయిపోతున్నారండి పిల్లలు పెరిగిన కొద్దీ.
అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఒక ప్రోడక్ట్ అమెజాన్లో ఆర్డర్ చేసాము చిన్న బర్త్డే కోసం, అది వచ్చింది. ఆ వీడియో చూసేయండి. తమ్ముంది నీకు తెలుసారా వేదాంశి? నీకు తెలుసాటలే పో జరు నన్ను గుద్దుతాడు మళ్ళా. ఒక్కసారి అటు పాపం తమ్ముడికి జరుగు, నువ్వు సైడ్ ఉండు. నేను అలిగిన చిన్న, నువ్వు వద్దు నాకు. మంచిగా చెప్పు సారీ మమ్మీ అని. సారీ మమ్మీ, సారీ.